జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తాయేమో నేను అనుకున్నాను. కానీ ఈరోజు నిన్న కిషన్ రెడ్డి గారు, బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారు ఇద్దరు కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్ళి ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్ ప్రచారం చేయమని అడిగారు. అంటే ఇక్కడ జనసేన పార్టీ ఆల్రెడీ కొన్ని ఎక్కడైతే గెలిచే అవకాశం ఉందో అక్కడ జనసేన పార్టీ ఇండివిజువల్గా పోటీ చేస్తుంది. సో అంటే జనసేన పార్టీకి ఒకేసారి ఇక్కడ అంత అవకాశం ఉండదు కాబట్టి ఇప్పుడు ఇది ఒక స్టెప్గా, అంటే పూర్తిగా వన్ సైడ్ కాకుండా జనసేన పార్టీని బీజేపీ పార్టీ రామచంద్రరావు గారు గతంలో చెప్పారు, మేము ఇండివిజువల్గా వెళ్తాం, ఏ పార్టీతో వెళ్ళమనేసి. సో ఒకవేళ జనసేన పార్టీతో కనుక బీజేపీ పార్టీ పొత్తు కనుక వెళ్తే అప్పుడు ఖచ్చితంగా టీడీపీ సింగిల్ అయిపోతుంది. సో వెళ్తే 3 వెళ్ళాలి, లేదా 3 సింగిల్కి వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. అందుకని ఈసారి మాత్రం బీజేపీ పార్టీకి ప్రచారం చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ మొన్న జూబ్లీస్ ఎలక్షన్లోనే పవన్ కళ్యాణ్ గారు వస్తారని నేను భావించాం. కానీ కొన్ని కారణాల వల్ల రాకూడదు కూడా, ఎందుకంటే అది బై ఎలక్షన్స్ కాబట్టి పార్టీ ఇక్కడ అంత గ్రాఫ్ లేనప్పుడు ఇలాంటి బై ఎలక్షన్స్లో దూరితే మాత్రం ఖచ్చితంగా పార్టీ యొక్క ఎమోషనల్ సిస్టమ్ అంతా ఫెయిల్ అవుతుంది కాబట్టి రాలేదు. ఇప్పుడు బీజేపీ పార్టీకి పవన్ కళ్యాణ్ గారు బలంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మార్నింగ్ చెప్తున్న అంశం ఏంటంటే 90% మున్సిపల్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి తీసుకుంటాము ఖచ్చితంగా అని అంటున్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా జీవన్ రెడ్డి గారి అంశం ఇవన్నీ కూడా వివాదం నడుస్తుంది. అంటే కొన్ని మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాకుండా బయట వ్యక్తులకి ఇస్తున్నారు, గెలుపు అవకాశాలు ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళకే సీట్లు ఇస్తున్నారు అనేది వాదన కూడా బలంగా ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మున్సిపల్ ఎలక్షన్స్లో ప్రచారం గట్టిగా చేసే అవకాశం ఉంది. కొంత మైనస్ అవుతుంది, ఎందుకంటే జీవన్ రెడ్డి గారు చాలా కాంగ్రెస్ వాది. సో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్న వ్యక్తి. ఆయన మాట్లాడుతున్న ఆ కార్యకర్త మాట్లాడుతున్న మాటలు కూడా నిజమైన కార్యకర్తగానే ఉన్నాడు తప్ప, అంటే అతనికి ఎమోషనల్. ఖచ్చితంగా ఎవరైనా ఒక పార్టీలో ఎంతకాలం పనిచేసింది, ఇలా ఎలక్షన్ వచ్చినప్పుడు గెలిచి మా యొక్క ఎవరైతే ఫాలోవర్స్ ఉంటారో, ఓటర్స్ ఉన్నారో వాళ్ళకి జస్టిస్ చేయాలని ప్రయత్నం చేస్తారు. అలాంటి టైంలో వాళ్ళకి సీట్లు ఇవ్వకపోతే ఆ పార్టీ కోసం మేమెందుకు త్యాగం చేయాలన్న భావన ఎక్కువ కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా సామాజిక వర్గంగా తీసుకున్నారు. జీవన్ రెడ్డి గారికి ఏమో 20 స్థానాలు, ఎమ్మెల్సీకి ఏమో 30 స్థానాలు ఇచ్చారు. సో అంటే ఇక్కడ సామాజిక వర్గం కూడా షిఫ్ట్ చేసుకున్నారు. రేవంత్ రెడ్డి గారు మొత్తం ఒక 50 ఇచ్చినా సరే అందులో వీళ్ళు కమ్యూనిటీ బేస్గా కూడా షిఫ్ట్ చేసుకున్నారు. దానివల్ల కమ్యూనిటీ బేస్ మీద ఎప్పుడైతే వెళ్ళారో ఖచ్చితంగా పార్టీ పరంగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఈసారి మరి మున్సిపల్ ఎలక్షన్స్లో గెలిపేవారు అంటారు. అంటే కాంగ్రెస్ అధికార పార్టీలోకి ఎక్కువగా అవకాశాలు ఉండొచ్చు, అధికార పార్టీకి ఎప్పుడు అవకాశాలు ఉంటాయి. సో రేవంత్ రెడ్డి గారు కూడా బాగా బలంగా ప్రచారం చేస్తున్నారు. సో ఇంకో అంశం ఏంటంటే నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు కూడా మొన్న సర్పంచ్ ఎలక్షన్స్లో సింబల్స్ లేవు, సింబల్స్ లేకపోవడం వల్ల మా పార్టీకి కొంచెం తక్కువ వచ్చాయి. ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో మాకు సింబల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, కారు సింబల్ చూసి ఎక్కువ మంది ఓట్లు వేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మాకు బెస్ట్గా వస్తుందని చెప్పి కేటీఆర్ చెప్తారు. సో ప్రభుత్వ సంబంధించిన వ్యతిరేకత అంతా కూడా పబ్లిక్లోకి బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా తీసుకెళ్తుంది. ఫోన్ ట్యాపింగ్ అంశం మీద కూడా పూర్తిగా అంటే కేసీఆర్ గారిని హింసిస్తున్నారు, వేధిస్తున్నారు. సో టైం అడిగితే కూడా ఇవ్వట్లేదు అన్న వర్షంలో ఒకవైపు తీసుకెళ్తున్నారు. నిరుద్యోగుల అంశం మీద కూడా తీసుకొస్తున్నారు. ఏదైతే నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, సో ఏపీలో ఇవ్వలేదు, ఇక్కడ కూడా ఇవ్వలేదు. నిరుద్యోగ అంశం కూడా చాలా బలమైన అంశం. సో నిరుద్యోగులు కూడా అవకాశం కల్పించలేదు. సో ఇప్పుడు పోటీ చేసే వ్యక్తులు కూడా నిరుద్యోగులకు ఇచ్చే అవకాశం కూడా లేవు. సో నిరుద్యోగులు అంతా కూడా యాంటీ కాంగ్రెస్కి, అంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగా నిరుద్యోగులు ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. అండగానే ఉంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. కాకపోతే ఏంటంటే ఆయన పర్యటన చేస్తారా చేయరా ఈ ఎలక్షన్లో, తెలంగాణలో పర్యటించి మున్సిపల్ ఎలక్షన్లో బీజేపీ పార్టీకి సపోర్ట్గా మాట్లాడతాడా లేదా అనేదే కదా మనకు కావాల్సింది. వాస్తవంగా అంత మాట్లాడేటటువంటి సమయం ఆయనకి లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో విపరీతంగా పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటూ అక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో ఉంటున్నాడు. కాబట్టి నాకైతే అనిపించేది ఏంటంటే తెలంగాణకు వచ్చి ఒక 2 రోజులు 3 రోజులు ఏదన్నా సపోర్ట్గా మాట్లాడే అవకాశం ఉంటుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. కానీ నిజంగా బీజేపీ పార్టీకి ఎప్పుడు ఆయన సపోర్టే. మరి వీళ్ళు కూటమిగా ఏర్పడి ఏదైనా పోటీ చేసే అవకాశం ఉందో లేదో ఇంతవరకు అయితే ప్రకటించలేదు. అయినా ఇంక ప్రకటించే అవకాశం లేదు, దగ్గర పడిపోయినాయి కదా ఎలక్షన్స్. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన వాయిస్ ద్వారాగా బీజేపీని బలపరచండి అని చెప్తాడేమో తప్ప ఆయన వచ్చి సపోర్ట్ చేసేంత టైం కూడా లేదు. అంటే తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్లో జనసేన పార్టీ నుంచి కూడా చాలామంది నిలబడడం జరుగుతుంది. మరి వాళ్ళకి ఏమైనా సపోర్ట్ ఇవ్వడం కానీ, ఆయన వచ్చి ఏమన్నా వెన్నుతట్టడం కానీ ఉంటుందా? తాత్కాలికంగా వారు బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో కలిసి పోటీ చేసినా ఇక్కడ ఆ పరిస్థితి కనపడట్లేదు. ఎందుకంటే ఎవరికి వారే ఏదో అవకాశం ఉన్నంత వరకు ఎక్కడైతే జనసేనకి కొంచెం పేరుందో, మంచి నాయకులు ఉన్నారో వాళ్ళు నిలబడుతున్నారు. ఏదేమైనా వాళ్ళకి సపోర్ట్ చేసి వస్తారని అయితే నేను అనుకోవట్లేదు. వస్తే చాలా మంచిది, రావాలని చెప్పి కోరుకుంటున్నాం.
కాకపోతే ఏంటంటే ఇప్పుడున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో వచ్చే అవకాశం కొంచెం దూరంగానే కనపడుతుంది. ఏదైనా మీటింగ్లో పాల్గొంటే కొంచెం బీజేపీ బలపడే అవకాశం కూడా ఉంటుంది. తెలంగాణలో జనసేన సింగిల్గా పోటీ చేస్తే బాగుంటుందని చాలామంది ఫ్యాన్స్ ఆలోచన, మీరేం చెప్తారు? ఆయనకు ఉన్నటువంటి వర్క్ అంటే ఇప్పుడు ఆంధ్రాలో చాలా విపరీతంగా పనిచేస్తున్నాడు ఆయన. అసలు టైమే కుదరట్లేదు, టైమే చాలట్లేదు. అలాంటి టైంలో ఇప్పుడు తెలంగాణకు వచ్చి టయాన్ని కేటాయించడం అనేది కొంచెం కష్టమే నా దృష్టిలో. అంటే నేను ఒక జనసేన కార్యకర్తగా నేనేమంటానంటే అంత వర్క్ బర్డెన్ ఉన్నప్పుడు ఆయన వచ్చి ఇక్కడికి వచ్చి చేసే అంత అవకాశం ఉండదేమో అనిపిస్తుంది నాకు. వచ్చి ప్రచారం చేస్తే మంచిదే, ఎందుకంటే చాలా బీజేపీ కూడా బలపడే అవకాశం ఉంటుంది. ఈవేళ పవన్ కళ్యాణ్ దేశవ్యాప్తంగా కూడా మంచి పేరున్న నాయకుడు. ప్రతి ఒక్కరూ ఆయన కోరుకుంటున్నారు, రండి మాకు కూడా సపోర్ట్ చేయండి అని. బీజేపీకి ఎప్పటి నుంచో సపోర్ట్గా ఉంటున్నాడు, మాట సాయం చేస్తున్నాడు. కానీ ఇప్పుడు చేత సాయం కూడా చేయాలి. వచ్చి మున్సిపల్ ఎన్నికల్లో గట్టిగా ఏదన్నా 2 రోజులు 3 రోజులు తిరిగితే ఏమన్నా ఉపయోగపడుతుంది. అంతవరకు టైం కేటాయించగలరా అనేది అనుమానం వస్తుంది. ఏదేమైనా బీజేపీ పార్టీకి బలం చేకూరాలంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ కూడా ప్రచారం చేస్తే బాగుంటుంది. ఎందుకు అంటే ప్రచారి అంటే వాళ్ళిద్దరి కాంబినేషన్లోనే జరగాలి అనుకుంటున్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి పేరు నిజాయితీ, నమ్మకం, బాధ్యత, భరోసా. ఇలాంటి నమ్మకస్తుడైన నాయకుడు ఎక్కడ ఎవరికి సపోర్ట్ ఉంటే ఆ పార్టీ బలంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే ఆయన డబ్బుల కోసం, పదవుల కోసం రాజకీయాల్లోకి వచ్చినవాడు కాదు. పేద ప్రజల కోసం, అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన బంగారం లాంటి జీవితాన్ని పణంగా పెట్టి ఈవేళ రాజకీయాల్లో పేదల పక్షాన్ని నిలబడాలని ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి నాయకుడు ఏ పార్టీ తరపున వచ్చినా వారికి బలం చేకూరుతుందని చెప్పి కోరుకుంటున్నారు. కాబట్టి ఈవేళ బీజేపీ వారు ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎలక్షన్లో మాతో పాటు మాకు సాయం చేయండి అని చెప్పి అడగడం జరిగింది. ఆయన కూడా వస్తానన్నారు. మరి ఎలా అవుతారని చూద్దాం. మరి అంటే అప్పుడు టీడీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ సపోర్ట్ అయినా ఇప్పుడు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తీసుకునేదైనా అంటే స్టామినా లేక లేదా ఎందుకు సపోర్ట్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటారు? అసలు స్టామినా లేక కదమ్మా, వాళ్ళు అలయన్స్లో ఉన్నారు. ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయాలనేటటువంటి అడిగే హక్కు వెళ్ళుకుంటుంది, అధికారం వెళ్ళుకుంటుంది. కాబట్టి వాళ్ళు అడిగారు. ఆయన సమయాభావం, ఆయనకు అవకాశం కుదిరితే ఖచ్చితంగా వచ్చి సాయం చేస్తారు. పూర్తిగా అతను సమయాన్ని కేటాయించేటటువంటి సమయం ఇప్పుడు లేదు. ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన ప్రగతిలో ముందుకు తీసుకెళ్లాలని వారు ముందుకు వెళుతున్నారు. కాబట్టి ఈవేళ తెలంగాణ వైపు దృష్టి పెట్టకపోవచ్చు, రాబో కాలంలో మాత్రం గట్టిగానే దృష్టి పెడతారని తెలుస్తుంది. మరి ఇప్పుడైతే ఆయన అంత సమయాన్ని కేటాయిస్తారని నేను అనుకుంటలేదు.